వెల్కమ్ టు VS99 న్యూస్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కళాశాల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడ కళాశాలలో తినే ఆహారం సరిగ్గా లేనందున విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన మరొక ముందే సోమవారం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల ఆందోళన చేసిన విషయం విదితమే. బుధవారం గుండ్లపోచంపల్లి పరిధిలోని CMR సెట్ కళాశాలలో ABVP ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ABVP జిల్లా కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ గత 7 నెలల నుండి CMR సెట్ కళాశాలలో CSC మొదటి సంవత్సరం చదువుతున్న వైభవ్ అనే విద్యార్థి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో 3 రోజులు కళాశాలకు వచ్చి మానేశారు అని చెప్పారు. కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థిని తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధిక మొత్తంలో కళాశాల యాజమాన్యం అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కళాశాల యాజమాన్యం స్పందించి చైర్మన్ తో మాట్లాడి సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. ఎవరాడు నాగేష్ ఆయన సంస్కారం ఉందా? ఆయన సంస్కారం ఉంటే మాకు సంస్కారం ఉంది. ఆయన చెప్తున్నా ఆయన సంస్కారం ఉంటే మాకు సంస్కారం ఉంది. అర్థమైందా? సంస్కారహీనుడుగా బిహేవ్ చేస్తే మీరు సంస్కారహీనుడుగా చాలా ఓపికతో మీకు దాదాపు 5-6 సార్లు రెస్పెక్ట్ ఇచ్చినాం. సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు నాగేష్, ABVP మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయలో ఉన్నటువంటి CMR విద్యా సంస్థల్లో పిల్లల దగ్గర నుంచి లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న CMR విద్యా సంస్థల్లో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వైభవ్ అనే విద్యార్థి ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని గత 7 నెలలుగా కాలేజ్కి రాకుండా, వైభవ్ ఒక వారం రోజు కాలేజ్కి వచ్చి 7 నెలల నుంచి కాలేజ్ రాలేదు. అతనికి ఏదైతే రీఫండ్ ఉందో రీఫండ్ చేయమని కానీ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి ఒక 7 నెలలుగా వైభవ్ తన నిజామాబాద్ నుండి డైలీ అపాయింట్మెంట్ చేసుకుంటా డైలీ కాలేజ్కి వస్తున్నా కానీ యాజమాన్యం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ పట్టించుకోకుండా దానికి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేదు. ఈరోజు వైభవ్కి జరిగిన సిచ్యువేషన్ ఇంకోరికి జరగొద్దంటే గోపాల్ రెడ్డి వెంటనే వచ్చి ఈ స్టూడెంట్కి న్యాయం చేయాలని చెప్పి ABVP డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ వైభవ్ సిచ్యువేషన్ వైభవ్కే కాదు, ఈ కాలేజీలో ఎంతో మందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నది. కానీ గోపాల్ రెడ్డి అని ఇన్ని రోజులు TRS అధికారంలో ఉన్న ప్రభుత్వంని అధికారం పెట్టుకొని ఏ రోజు కూడా స్టూడెంట్ నుంచి బయటికి రాకుండా చూసింది. ఈ కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ జరగడం కానీ ఎన్నో హత్యలు కూడా జరిగినాయి. ఏది కూడా బయట పెట్టకుండా గోపాల్ రెడ్డి సారు మేనేజ్మెంట్ దీన్ని దాచిపెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంపస్లో ఈ కాలేజ్ స్టూడెంట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ పేర్ల మీద ఆ ఫీజ్ అని ఈ ఫీజ్ అని విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. కానీ ఏ దానికి కూడా స్లిప్పులు ఇవ్వడం లేదు. ఎందుకు యాజమాన్యం పేరెంట్స్ రక్తాలతో పీడించుకొని విపరీతంగా ఫీజులు వసూలు చేస్తుంది. పేరెంట్స్ వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా దానికి ఒక్కటి కూడా యాజమాన్యం దానికి రిప్లై ఇస్తలేదు. ఈరోజు వైభవ్కి జరిగింది ఇంకోటి జరగొద్దంటే వెంటనే గోపాల్ రెడ్డి సారు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి, విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి ABVP కోరుకుంటుంది.